మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇంకొక చిన్న విషయం చెప్పాలన్నా మీకు, వాతావరణం అయితే ఇక్కడ చూపి కెమెరా, వాతావరణం అయితే చల్లబడతా ఉందంటే కొంచెం మోడల్ అవుతున్నాయి. అంటే మొన్న ఏం జరిగేది, చెమ్మ గురుస్తుండే, అది వేరుండే. ఇప్పుడు మొత్తానికి మోడల్ మూసుకోవడం వల్ల పూతలు రాలుతున్నాయి నీ దాంట్లో ఆల్రెడీ. ఏ విధంగా ఎల్లో కలర్ అయిపోయి రాలిపోతా ఉన్నాయి చాలా చోట్ల. ఇదొక మొక్కనే కాదు, చాలా చోట్ల కూడా పసుపు కలర్ అయి రాలుతున్నాయి. దీనికి ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇట్లా రాలుతున్నాయండి. ప్రతి రైతన్న కూడా 100% దీన్ని నిలబెట్టుకోవడానికి మంచిగా అయితే కొన్ని మందులు అయితే చెప్తాను నేను. దాంట్లో వచ్చేసి జీవాగ్రో వాళ్ళది డీబార్ అనేది వస్తుంది. డీబారు దాంట్లోకి 13-045, దాంట్లోకి మళ్ళీ బోరాన్, డీబారు ప్లస్ బోరాన్ తర్వాత 13-045. అదే జీవాగ్రో కంపెనీలో సియాప్టన్ 10L అని వస్తుంది, వింటున్నారు కదా. సియాప్టన్ 10L, డీబారు, బోరాను 13-045 ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. కొంచెం జరుగుంది, ఇబ్బంది పడుతుంది. మెయిన్ గా వచ్చేసి 100% నేను చెప్పింది డీబారు, 13-045, బోరాను, ఈ సియాప్టన్ 10L, ఈ 4 విడివిడిగా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నాం అనుకో, వాతావరణం ఎట్లాగో ఇబ్బందికరంగానే ఉంది. అందులో పూతలు కూడా మామూలుగానే చెమ్మ ఎక్కువగా కురుస్తుండడం వల్ల చలవ ఎక్కువైంది, వాతావరణం కూడా చల్లబడింది, వాతావరణం కూడా చేంజ్ అయింది. కాబట్టి ఈ పసుపు కలర్ అయి రాలిపోతున్నాయి ఎక్కువ. దాన్ని నిలబెట్టుకోవడానికి నేను చెప్పిన మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకో దీనికి 100%. దాన్ని కొట్టిన తర్వాత నువ్వు ఆల్రెడీ డెలిగేట్ కొట్టేస్తున్నావు కాబట్టి లానోవో డిసైడ్ కొట్టుకో. ధనుక వాళ్ళది లానోవో డిసైడ్ కొట్టు. దాని తర్వాత అవసరమైతే భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ రా, అంటే ఇదే కంపెనీలో మెటాఎక్స్ కూడా ఉంది, తెలుసా తెలియదు. మెటాఎక్స్ వాడుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికి తెగులు మందు న్యూట్రియన్స్ నేను చెప్పింది 100% చేసుకున్నా. మొత్తానికి అయితే హ్యాపీనే కదా ఇప్పుడు చూసిన రైతులందరూ. ఇక్కడ అందరూ వాడారా? ఇక్కడ అందరూ వాడినారా? ఇప్పుడు దీని ధర వచ్చేసి 1600 అన్న. ఇప్పుడు సింగిల్ బుడ్డి, దీంట్లో ఒక కవర్ కూడా ఉంటది. దానికి వచ్చేసి రిజల్ట్ ఈ విధంగా ఉంది. ఏమనిపిస్తుంది మొత్తానికి ఒకసారి చెప్పండి మీ మాటల్లో. చాలా బాగుంది, చాలా బాగుంది. రేటు తక్కువైన పనితనం ఉంది. అదే ఎందుకంటే మళ్ళీ అడిగేది నేను, మన లాంటి రైతులు వేలాది మంది వాడతారు ఈ ప్రొడక్ట్ ని. ఎన్నో మంది, చాలా మంది రైతులు కొట్టేసినారు ఆల్రెడీ. నేను ఈ రోజు మొదటి రోజు మీ ఊర్లో వాడుతున్నారు, కానీ నేను రానికి వీలు కుదరలే. ఈ రోజు చివరిలో అయినా ఖచ్చితంగా కలుద్దాం అనే ఉద్దేశంతో నేనైతే రావడం జరిగింది. హ్యాపీనే కదా మదేవన్నా? ప్రతి ఒక్కరికి ఓకే కదా రిజల్ట్? ఓకే థ్యాంక్ యూ అన్న, భీమన్న. ఓకే థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ఇది తోట పరిస్థితి. 1/2 ఎకరం పొలంలో 2 సార్లు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చోట్ల కూడా చిన్న వైరస్ మొక్కలు కూడా ఉన్నా కూడా అక్కడికక్కడికి నిలుపుదల అయింది, కానీ అది స్ప్రెడ్డింగ్ సిచ్యువేషన్ కూడా లేదండి. వరుసగా కంటిన్యూషన్ గా ఓన్లీ భూమిత్రదే త్రిగుణాస్త్ర కొట్టినా కూడా ఎటువంటి స్ప్రెడ్డింగ్ సిచ్యువేషన్ కూడా లేదు. అక్కడికక్కడే మందం అయిపోయింది చూడండి ఏదైతే ఉందో వైరస్ మొక్క కూడా. మొత్తానికైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ.